ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈస్టరు తరువాత 3వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అన్ని కాలంబోలనున్న యెహోవాని నిన్నాదరంబరు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వల్లేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు లున్నతమయ్యుండ మొన్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలా లోకములను వన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేను ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎంత సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింపని వంచు పోషింపని వంచు కీర్తింపని వంచు కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పటాయి నిలచి ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదను కనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను పూరీశుద్ధుడవేను పాపినేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరమున్నక ప్రోవ నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబరు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు
సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక, కలుగును
స్థలమునందున ఇలాకు సమాధానం నరుల కాయనాదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవ, అక్రమస్తులు నీతి మార్గమునకు మళ్ళు కొనుగొన్నట్లు వారికి నీ సత్యమును వెలుగును కనబరిచి ఉన్నావు. క్రీస్తు మత సహవాసములోనికి చేర్చుకొనబడిన వారందరూ ఆ మతమునకు ప్రతికూలమైన వాటన్నిటిని విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని.
నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనామాత్య దేవా, మమ్మును కనికరింపుము. ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఈ విధంగా వ్రాయబడి అన్నవి. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మీకు కనుపరుచుమని ఎలా అడుగుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక.
ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా దందమానంతమానంతమయు పొంగనన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా హద్దులెనటి దురాశల అవివేకినై కుడియాడితే మోతులతో నింక కూటమి వద్దయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా కాలము పేకు గతించేను గర్వదులెడతెగవాయేను ఈ లోకమాయ సుఖే చాలు చాలును 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను కారణ గురులింకెవ్వరు లేరయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే రావయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, దేవుని కుటుంబీకులారా, ఈస్టరు తరువాత 3వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నారు కదా. వాక్య ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనము 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం.
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రధాన యాజకుడైన యేసు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుని నిలవబెట్టారు, మరుగుపరచండి. మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, దేవుని యొక్క వాక్య ధ్యానములో ఈ దినము ప్రధాన యాజకుని కొరకు ఆయన గొప్పతనము, ఆయన బాధ్యతల కొరకు భూలోకములో అవసరతలలో ఉన్న విశ్వాసులకు ప్రధాన యాజకుడు ఆయన ఎలాగూ సహాయపడుచున్నాడో మనము కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈవేళ ప్రధాన యాజకుడు అనే అంశాన్ని కలిసి ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రధాన యాజకుడు అనే మాటకు ఇంగ్లీష్లో హై ప్రీస్ట్ అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రతి ప్రధాన యాజకుడు కూడా భూ సంబంధమైనటువంటి జీవితంలో మనుష్యుల చేత ఏర్పాటు చేయబడి ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉంటూ ఉన్నది. తాను చేయవలసినటువంటి కార్యకలాపాలు, తన బాధ్యతలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా తాను తన పాపముల కొరకు అర్పణలు అర్పిస్తాడు, బలులు అర్పిస్తాడు. దేవుని విషయములై కార్యములు జరిపించటానికై మనుష్యుల నిమిత్తము, మనుష్యుల కొరకు నియమించబడతాడు అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయములో మొదటి వచనములో చాలా తేటగా తెలియపరుస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయములో 3వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ఆ హేతువు చేత అనగా ఆ కారణమును బట్టి ప్రజల కొరకు ఎలాగూ తన యొక్క అర్పణలు అర్పిస్తున్నాడు. అంతేకాకుండా ప్రజల కొరకే కాకుండా తన పాపముల కొరకు కూడా తాను అర్పణలు చేయవలసినటువంటి వాడుగా ఉన్నాడు అని పరిశుద్ధ వాక్యములో సెలవిస్తూ ఉంటూ ఉన్నది. 4వ వచనములో మనం చదువుకుంటున్నప్పుడు, ఎవడునూ కూడా ఈ ఘనతను వహించడు, కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఇక్కడ ఘనత పొందుచూ ఉన్నాడు అని పరిశుద్ధ వాక్యములో సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ వచనములో మనం చూస్తున్నప్పుడు, అటువలే అంటే అలాగునే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరుచుకొనలేదు. భూ సంబంధమైన జీవితాల్లో కొంతమంది వ్యక్తిత్వాలు ఎలాగ ఉంటాయంటే, తమంతట తామే వారి ఘనతను చాటుకుంటూ ఉంటారు, తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభువట తనకు తాను మహిమపరుచుకోలేదు. కానీ ఎవరు మహిమపరచారు అంటే, తండ్రి అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని ఆయన చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాను. అంటే కుమారుని తండ్రి మహిమపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ హెబ్రీ పత్రికలోనే 5వ అధ్యాయములో 9వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే ఎవరు? క్రీస్తు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందిన వాడే. ఈయన మెల్కీసెదెకు క్రమములో చేరినటువంటి ప్రధాన యాజకుడు.
అంతేకాకుండా దేవుని చేత పిలువబడినటువంటి వాడు, అంతేకాకుండా తనకు విధేయులై ఉన్న వారి అందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడు అయ్యాను. ఈ వచనములో ఎన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే ఆయన సంపూర్ణ సిద్ధి ఆయన పొంది ఉన్నాడు. రెండోది మెల్కీసెదెకీయుకు ఆ క్రమములో ఆయన ప్రధాన యాజకుడుగా పిలువబడి ఉన్నాడు. మూడవది తనకు విధేయులై ఉన్న వారి అందరినీ కూడా ఆయన రక్షణలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యము మనము ఉంచాలి. మనము ఈ భూ సంబంధమైన జీవితాల్లో అధికారులు, గొప్పవారు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు ఎందు లక్ష్యం ఉంచుతాం. కానీ వారు ఏదో ఒక దినాన్న మంటి పోలైపోతారు. కానీ ఈ ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువునకు మరణము లేదు. మరణమును జయించినటువంటి వాడు, మరణం అనే ముళ్ళు విరగొట్టినవాడు, మరణమును మృంగివేసినవాడు, మరణమును సమాధిలో ఆయన బంధించినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మీద సర్వలోకము కూడా లక్ష్యం ఉంచవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశీలించినట్లయితే, ఈ ప్రధాన యాజకుడు ఇంతకు ముందు మనుషుల చేత ఏర్పాటు చేయబడిన వాడు వలె కాక, వారు శాశ్వతమైనటువంటి వారు కాదు, అశాశ్వతమైన జీవితాలు. కానీ ఈయన శాశ్వతుడు, అందుకని నిరంతరము ఉండువాడు అంటున్నాడు. నిర్గమకాండములు అంటున్నాడు, ఈ ప్రధాన యాజకుడు ఉన్నవాడు అనువాడునయ్యున్నాడు, చావు పుట్టుకలు లేనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈయన యొక్క యాజకత్వం ఎటువంటిదంటే ఇది మార్పు లేనటువంటిది, స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. 25వ వచనములో ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సిలువ యాత్రలో యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పుచున్నటువంటి మాట సర్వసామాన్యమైన మాట కాదు. ఆయన సిలువను ఒక బలిపీఠముగా చేసుకొని పాపులైనటువంటి మనందరి పక్షంగా తన తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దాన్ని ఇంటర్సెషన్ ప్రేయర్ అంటాం. విజ్ఞాపన ప్రార్థన ఆయన చేయించున్నాడు. ఆయన నిరంతరము జీవించేవాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడయ్యున్నాడు అని పరిశుద్ధ వాక్యములో సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా వివరణ ఇదే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, నిరంతరము ఉండేవాడు, శాశ్వతముగా ఉండేవాడు, మనపక్షముగా విజ్ఞాపన చేయవాడు, అందరికీ రక్షణ ఇచ్చి ప్రధాన యాజకుడు ఇంకా ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే హెబ్రీ పత్రికలోని 7వ అధ్యాయంలో 26వ వచనములో చూస్తుంటే పవిత్రుడు, నిర్దోషి. మన జీవితాల్లో మనము ఒక్కొక్కసారి ఎవరి మీదన్నా ఫోకస్ చేసినప్పుడు, వారు మనకు ప్రియులై ఉన్నప్పుడు, వారంటే మనకు చాలా ఇష్టమైనప్పుడు, వారు ఎటువంటి వారైనా కూడా వారిని ఒకవేళ పరభాషలో మాట్లాడితే ఇంద్రుడు చంద్రుడని పొగుడుతాయి. ఎప్పటి వరకు? వారి మీద ఇష్టమున్నంత వరకు. కానీ ఆ యొక్క హెచ్చింపులు అనేవి వారి జీవితకాలము ఉండేది కాదు ప్రియులారా. వారికి ఇష్టమున్నంత వారికే వారిని పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత అధో పాతాళానికి తొక్కివేస్తారు.
కానీ క్రీస్తు ప్రభు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, హెచ్చించినా, ఆయన తగ్గించినా, ఆయన ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే పవిత్రుడు. ఆయన నిర్దోషి, అంటే ఏ దోషము లేనటువంటి వాడు, కల్మషము లేనటువంటి వాడు, అంటే నిష్కల్మషుడు. అంటే మానవుని యొక్క జీవితంలో చూస్తుంటే అపవిత్రత ఉంది, దోషము ఉంది, కల్మషము ఉన్నది. కానీ ప్రధాన యాజకునిలో ఇవేమీ కూడా లేవు అని దేవుని యొక్క వాక్యము చాలా నొక్కి మాట్లాడుతుంది ప్రియులారా. ఈయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువుని లోకస్తులు అన్నారు పాపులకు స్నేహితుడు, పాపులతో సాంగత్యము చేయుచున్నాడు. అందుకనే ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేశారు. కానీ దీనికి భిన్నముగా ఆలోచన చేస్తే ఆయన పాపుల మధ్య నివసించాడు, పాపులను ప్రేమించాడు, ప్రాముఖ్యమన్నమాట పాపాన్ని ద్వేషించాడు. అంతే తప్ప పాపులతో చేరి పాపము చేయలేదు. అందుకనే ఆయన పాపము లేనివాడు, పాపము ఎరగనేవాడు, పాపము చేయనివాడు. ప్రియులారా, నేను తప్ప వీరొక దేవుడు లేడు అని ఛాలెంజ్ చేసి చెబుతూ ఉన్నాడు. చరిత్ర ప్రారంభించబడినది మొదలుకొని ఈ దినం వరకు కూడా ఆయనలో ఏ దోషము ఎవరు కనిపెట్టలేకపోయారు. కాబట్టి ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయినటువంటి వాడైనటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఇటువంటి గొప్ప 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 లక్షణాలు, మానవుని యొక్క మాటలకు చాలనటువంటి గొప్ప వ్యక్తిత్వము ఆయనలో ఉన్నది. ఆయన మన ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపము కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరత గలవాడు కాదు. మనుషుల చేత ఏర్పాటు చేయబడిన వారు మొట్టమొదటిగా వారి పాపముల కొరకు వారు బలులు అర్పించేవారు. ఆ తరువాత మన పాపముల కొరకు బలులు అర్పించేవారు. ఎందుకంటే ఏర్పాటు చేయబడినటువంటి వారు కూడా పాపియే. రోమాపత్రిక 3వ అధ్యాయంలో వాక్యం అంటూ ఉంది, నీతిమంతుడు లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారు పాపులే. కానీ ఇక్కడ తండ్రి చేత ఏర్పాటు చేయబడినటువంటి మెల్కీషెకు వంశము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన తన పాపముల కొరకు అర్పించవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. అందుకనే ఆయన ప్రధాన యాజకుడుగా ఒకసారి మాత్రమే, ఒక్కడే ఆయన. ఎవరు? ఆయన రక్తము. ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకులు బలి పశువుల యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళేవారు. కానీ క్రీస్తు ప్రభు బలి పశువుగా ఒక్కసారి ఆయన యొక్క రక్తాన్ని అటండి పరిశుద్ధ స్థలములో చిందించటానికి ప్రవేశించాను అని దేవుని యొక్క వాక్యం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో యేసుక్రీస్తు ప్రభులు ఏ దోషము లేదు అని మనం చెప్పుకున్నాం. యోహాను భక్తుడు అంటాడు, యేసు ప్రభు జన్మముల లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విడుదల చేస్తుంది, విమోచిస్తుంది. కాబట్టి ఆయన రక్తముతో మాత్రమే పరిశుద్ధ స్థలములో ఒక్కసారి ఆయన ప్రవేశించాను. అందుకని హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తున్నాడు ప్రధాన యాజకుడు. ఎవరు? మన ప్రధాన యాజకుడు. మన బలహీనతలు యందు సహానుభావము లేనివాడు కాదు గాని అనగా మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన
మనిషి కుమారుడుగా జీవించాడు, కానీ పాపము లేనివాడిగా జీవించాడు. మనిషి కుమారుడిగా జీవించినప్పుడు ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు, నిద్రపోయాడు. మరి దేవుని యొక్క కుమారుడిగా దైవత్వము కలిగినప్పుడు ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు, నీటి మీద ఆయన నడిచాడు. అటువంటి సూపర్స్టిషియస్ పవర్ కలిగినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువు మనవలే మన బలహీనతలు మనవలే బలహీనతలో సహానుభవము లేనివాడు కాదు గాని, అంటే ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు, అంతే తప్ప మనవలే పాపము చేయలేదు. అయితే సమస్త విషయములలో మనవలే కాక మనవలే శోధించబడిన ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. అనగా ఆయన ఆకలి, దప్పిక, నిద్ర, శరీరాశ, నేత్రాశ, జీవపుడమము అపవాదితో కలిగించబడిన వాటిని జయించాడు. నెపోలియన్ బోనాపార్ట్ తన యొక్క యుద్ధ వ్యూహములో యుద్ధాలు జరుగుతూ ఉంటుండగా తనకు చుట్టూరు కూడా సైనికులు గస్తీగా వస్తున్నారు. యుద్ధము చాలా భయంకరంగా జరుగుతుంది. కావలి ఉన్న సైనికులకు నిద్ర లేదు. కావలి ఉన్న ఒక సైనికుడు తనకు తెలియకుండా ఒక చోటకి వెళ్ళి నిద్రలో జారుకొని మెలకు వచ్చి, అయ్యో రాజుకు తెలిస్తే ప్రాణాపాయమని పరుగులు వచ్చి తన గతంలో నిలుచున్నటువంటి స్థలములో చూస్తూ ఉంటుండగా తనకు బదులు మరొక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎవరికైతే గస్తీ కాయాలో, రక్షణ ఇవ్వాలో ఆ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే తన స్థానంలో తాను సైనికుల వలె నిలవబడి ఉండడం చూచి పాదాల మీద పడి తాను ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమలాడినప్పుడు నెపోలియన్ బోనాపార్ట్ అంటున్నాడు, ఒకవేళ నీ స్థానంలో నేను ఉన్న అవిశ్రాంతమైనటువంటి యుద్ధ పోరులో నీ వలె నేను నిద్రపోతాను, కాబట్టి నేను క్షమించవలసిన అవసరత లేదు, నువ్వు భయపడవద్దు అని చెప్పాడట. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన వలె అనేక విషయాలు శోధన కలిగినప్పటికీ కూడా ఆయన శోధింపబడలేదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ముగింపుగా పాత నిబంధన వాక్య భాగము విలాప వాక్యాల్లో 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు చక్కగా దేవుని వాక్యము సెలవిస్తున్నది. 23వ వచనములో చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మన దేవుడు మన పాపములు క్షమించటానికి, మనను ప్రేమించటానికి, మరణమును మృంగివేయటానికి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. పాపులమైన మనపక్షముగా విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అందుకనే ఈవేళ యోహాను సువార్తలో మనము 14వ అధ్యాయములో మొదటి వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ఏ విషయాల్లో కూడా మీ హృదయాలు కలవరపడనీయొద్దు. 6వ వచనములో ఆయన అంటున్నాడు, నేనే మార్గము, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యము, నేనే జీవము, ఐ ఆమ్ ద లైఫ్, నేనే మార్గము, సత్యము, జీవం. అటువంటి మార్గము, సత్యము, జీవము ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఎప్పుడూ కూడా మన పట్ల తన వాత్సల్యత కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉండు స్థలాలలో మనము ఉండులాగున స్థలమును సిద్ధపరుస్తాడు, మరలా తిరిగి వస్తానని సెలవిస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి అటువంటి ప్రధాన యాజకుని కలిగి మనమును కూడా ఆయనను వెంబడించి మనము ఆయన సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము
చేయమో నాయాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారముగా తండ్రి మేము జీవించటానికి సహాయము చేయండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు నైనా వారి బిడ్డలు క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను పరలోకపు దీవెనలతో నింపుమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఎంసెట్ నైనా పరీక్షలు రాయబోతున్న బిడ్డలు, నీట్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డల యొక్క విజయం కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా సివిల్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, డిఎస్సి కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు, అలాగనే ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, వీరందరికీ నాయన తోడుగా ఉండండి. పరిశుద్ధ వివాహ వ్యవస్థలో ప్రవేశించిన యవనస్తుల కొరకు, సంతానము కొరకు నైనా ప్రార్థిస్తున్న కుటుంబాల్లో సత్సంతానము కొరకు, నాయన గర్భిణీల యొక్క నా తండ్రి సుఖ ప్రసవము కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. ఎండల యొక్క తీవ్రత దూరపరచండి. అలాగనే తండ్రి, శారీరక బలహీనతలు కలిగిన వారు, గుండె బలహీనతలు కలిగిన వారు, యాక్సిడెంట్ అయినటువంటి వారు, వారందరినీ కూడా నాయన స్వస్థపరచమని, బలపరచమని, ఆయురారోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నా. విశేషంగా మా దేశము కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. భారతదేశానికి నా తండ్రి పాకిస్తాన్కు మధ్య నాయనా ఇదిగో జరుగుతున్నటువంటి నా ప్రభ, నాయనా ఈ యొక్క మరి యుద్ధ బీభత్సవాలు తండ్రి నాయన నీవే నివారించి నాయన ఇరు దేశాల మధ్య సఖ్యత నాయన సమాధానము మీరే నెలకొల్పి నాయన ఎటువంటి నాయన యుద్ధాలు జరగకుండా ప్రశాంతత మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా. అలాగే భారతదేశ జవానుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నాయన ప్రాణాలు కోల్పోయినటువంటి నాయన జవానులు తండ్రి వారి కుటుంబాల యొక్క ఆదరణ, ఓదార్పు కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ప్రభుత్వము అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మరి ఒకసారి నా తండ్రి ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించి నీ నామాన్ని గణపరుస్తున్న నాయన ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం అనేది మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనీయచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మా